ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ వెకేషన్లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫ్యామిలీతో అమెరికా వెళ్ళిన బన్నీ అక్కడ సెలబ్రేషన్స్ అయ్యాక జనవరి ఫస్ట్ వీక్లో ఇండియా రానున్నారు. ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ టు సెట్స్. అదేనండి, స్టార్ డైరెక్టర్ అట్లీతో చేస్తున్న సినిమా షూటింగ్లో పాల్గొనున్నారు. భారీ బడ్జెట్తో హై టెక్నాలజీతో ప్రముఖ సన్ పిక్చర్స్ బ్యానర్ పైన కళానిధి మారన్ రూపొందిస్తోన్న ఆ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. పలు షెడ్యూల్ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్కు సంబంధం లేని షెడ్యూల్ జరుగుతోంది. మళ్ళీ ఆయన ఎంట్రీ ఇచ్చాక అందుకు చెందిన సీన్స్ షూట్ చేస్తారట. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. 2027లో రిలీజ్ కానున్న ఆ మూవీ షూటింగ్ నవంబర్ 2026 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ తన అప్కమింగ్ మూవీస్ పైన ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అటు అట్లీతో చేస్తున్న మూవీని పూర్తి చేస్తూనే ఇటు డైరెక్టర్లతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అందులో కొన్ని చివరి దశలో ఉన్నాయట. రీసెంట్గా సౌత్కు చెందిన 2 దర్శకులతో సానుకూల చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ డైరెక్టర్స్ ఎవరు అంటే కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు లోకేష్ కనకరాజ్, మలయాళ నటుడు దర్శకుడు బాసిల్ జోసెఫ్. రీసెంట్గా లోకేష్ తన వద్ద ఉన్న స్క్రిప్ట్లను అల్లు అర్జున్కు నారేట్ చేశారని ఇప్పుడు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొత్తం విన్న అల్లు అర్జున్ కథ బాగుందని లోకేష్తో అన్నారట. గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఫిబ్రవరిలో అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ ఆ సినిమాను నిర్మించనుందని వినికిడి. మరోవైపు బాసిల్ జోసెఫ్ కూడా ఇటీవలే అల్లు అర్జున్తో చర్చలు జరిపారని, కథను వినిపించారని వార్తలు వస్తున్నాయి. లోకేష్తో పాటు జోసెఫ్ చెప్పిన కథకు కూడా బన్నీ అట్రాక్ట్ అయ్యారట. ఆయనకు పచ్చ జెండా ఊపితే త్వరలోనే అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని వినికిడి. అయితే బాసిల్ జోసెఫ్తో అల్లు అర్జున్ మూవీ ఫిక్స్ అయితే బన్నీ సొంత బ్యానర్ ప్రముఖ గీతా ఆర్ట్స్ గ్రాండ్గా భారీ బడ్జెట్తో ఈ సినిమాను రూపొందించనుందని సమాచారం. మొత్తానికి అల్లు అర్జున్తో ఓ కోలీవుడ్ డైరెక్టర్, మరో మాలీవుడ్ దర్శకుడు జరిపిన చర్చలు సానుకూలంగా సాగాయని ఇప్పుడు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే వారిద్దరితో పాటు సంజయ్ లీలా బన్సాలి, కొరటాల శివ సహా పలువురు దర్శకులతో బన్నీ చర్చలు జరుపుతున్నారని, అవి ఇంకా ఫస్ట్ స్టేజ్లోనే ఉన్నాయని వినికిడి. ఐకాన్ స్టార్ని గ్లోబల్ స్టార్ని చేయాలి అన్న ప్లానింగ్లో భాగంగా అట్లీ ప్రాజెక్ట్ను డీల్ చేస్తున్నాడు. బన్నీ సహా అట్లీ కెరీర్కి ఇది పెద్ద సాహసమే. ఇప్పటి వరకు అట్లీ అంటే కేవలం కమర్షియల్ చిత్రాల దర్శకుడిగానే పేరుంది. కానీ ఇప్పుడు అతను అంతకు మించి బన్నీతో కలిసి ఓ టెక్నికల్ ప్రాజెక్ట్ని డీల్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరిని నమ్మి సన్ పిక్చర్స్ ఏకంగా 600 కోట్ల బడ్జెట్తో సినిమాని నిర్మిస్తోంది. సన్ పిక్చర్స్ కెరీర్లోనే తొలి భారీ బడ్జెట్ చిత్రం ఇది. దీంతో ఈ ప్రాజెక్ట్ పైన సర్వత్రా ఇంట్రెస్ట్ నెలకొంది. బన్నీ లుక్ ఎలా ఉంటుంది, ఎలాంటి కథలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు, ఇలాంటి టెక్నికల్ స్టోరీతో అట్లీ కమర్షియల్ లిబర్టీస్ ఎంతవరకు తీసుకుంటాడు, ఇలా ప్రతిదీ ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రాజెక్ట్కి సంబంధించి క్రేజీ అప్డేట్స్ అందుతున్నాయి. సినిమాలో అండర్ వాటర్ సీక్వెన్స్లు ఉండబోతున్నాయట. బన్నీ సహా ప్రధాన పాత్రలపైన ఈ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. కానీ ఇలాంటి సన్నివేశాలు అంత ఈజీ కాదు. వాటిలో వాస్తవికత అన్నది ముఖ్యం. సాధారణంగా ఇలాంటి సన్నివేశాలు బ్లూ మ్యాట్స్ వేసి చిత్రీకరిస్తూ ఉంటారు. వాటిలో అంత రియలిస్టిక్ అపీరియన్స్ ఉండదన్నది హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కెమెరూన్ అభిప్రాయం. అందుకే కెమెరూన్ అవతార్ 2 కోసం నీటి అడుగున షూటింగ్ ప్లాన్ చేస్తున్న సమయంలో నటీనటులు ఎలాంటి భయానికి లోను కాకూడదని హవాయి తీరంలో శిక్షణ ఇచ్చి షూటింగ్ చేశారు. ఆ సన్నివేశాలు ఎంతో వాస్తవికంగా ఉంటాయి. మరి అట్లీ అండర్ వాటర్ సీక్వెన్స్ కోసం ఎలాంటి ఛాన్స్ తీసుకుంటాడు అన్నది చూడాలి. అలాగే ఈ సినిమాలో బన్నీ 3 గెటప్స్లో కనిపించనున్నట్లు లీకులు అందుతున్నాయి. అంటే ఒకే పాత్రను 3 వైవిధ్యమైన గెటప్లో ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అట్లీ ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందే కొన్ని గెటప్స్ని సిద్ధం చేసి పెట్టుకున్నాడు. వాటిలో బన్నీ ఎలా ఉంటాడు అన్నది ఆసక్తికరం. యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు రొమాంటిక్ యాక్షన్ డ్రామా డెకాయిడ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. యంగ్ హీరో అడవిశేష్ సరసన నటిస్తోన్న ఆ మూవీ వచ్చే ఏడాది మార్చి 19వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ నేడు జరగ్గా మృణాల్ ఠాకూర్ అటెండ్ అయ్యారు. పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సినిమాలో డాన్స్ చేస్తూ ఉల్లాసంగా ఉండే మృణాల్ ఠాకూర్
సినిమాలో డాన్స్ చేస్తూ ఉల్లాసంగా ఉండే మృణాల్ ఠాకూర్ను ప్రేక్షకులు ఎప్పుడు చూడగలరని ఆమెను మీడియా ప్రతినిధి అడగ్గా వచ్చే ఏడాది అదే జరుగుతోందని తెలిపారు. ఇప్పుడు ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీలో మృణాల్ ఠాకూర్ యాడ్ చేయడం నిజమయ్యేలాగా ఉందని అంటున్నారు. కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో బన్నీ చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఆ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా అనేక మంది బ్యూటీలు ఇప్పటికే ఈ మూవీలో భాగమయ్యారు. అందులో మృణాల్ ఠాకూర్ కూడా ఒకరని ఇప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అఫీషియల్ గా అనౌన్స్మెంట్ లేకపోయినప్పటికీ మృణాల్ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఆమె కామెంట్ తర్వాత బన్నీ అట్లీ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్కి సంబంధించిన డాన్స్ మూమెంట్స్ ఉండనున్నాయని, అందుకోసం ఇప్పుడు రిహార్సల్స్ కూడా పాల్గొంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి అత్యాధునిక సాంకేతికతతో రూపొందుతున్న బన్నీ అట్లీ మూవీలో మృణాల్ ఏ రోల్లో కనిపించనున్నారో, ఎలా ఆకట్టుకొనున్నారో వెయిట్ చేసి చూడాలి.